నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలను తిప్పికొట్టండి. బీజేపీ ప్రెస్ క్లబ్ లో విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వెల్లడి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా జగనన్న పరిపాలన సాగిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తర సమన్వయకర్త కేకే రాజు. పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు నమ్మలేదు, అందుకే షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారని మంత్రి ఆర్కే రోజా విమర్శ. సెంచరీ క్లబ్ ను పేకాట క్లబ్ గా మార్చేశారు. అక్రమాలను ప్రశ్నించారని మంత్రి అమర్నాథ్ కు ఉచిత సభ్యత్వం ఇచ్చారంటూ క్లబ్ సభ్యుడు ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో ఇవాళ ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. సీఎం జగన్ పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు 5 లక్షల రూపాయలు, రన్నరప్లకు 3 లక్షల రూపాయలు, సెకండ్ రన్నరప్లకు 2 లక్షల రూపాయలు చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ఇవ్వడం ఆనందదాయకమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. లాసెన్స్ బే కాలనీ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వలేకపోగా కేంద్రం పీవీకి భారతరత్న ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీ హర్షం ప్రకటించలేదని మండిపడ్డారు. మోదీ చొరవతో 8 మంది తిరిగి మన దేశానికి వస్తున్నారని వారిని నేరుగా కలిసి సత్కరిస్తానని అన్నారు. ఢిల్లీ రైతుల సమ్మె ప్రభావం బీజేపీపై ఉండదని, అది ఒక రాజకీయ ప్రక్రియ మాత్రమే అని జీవీఎల్ చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ గాంధీ కుటుంబం నుంచి ఉన్నటువంటి ప్రధానులు దేశ ఆర్థిక వ్యవస్థని ఒక రకంగా కంట్రోల్ చేస్తే, లైసెన్స్ రాజ్ పేరుతో పూర్తిగా అభివృద్ధిని ఆపేస్తే, దాన్ని పూర్తిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని పరుగులెత్తించే కార్యక్రమం, దానికి నాంది పివి నరసింహారావు గారితో మొదలైంది. ఈరోజు నరేంద్ర మోదీ గారి హయాంలో అది పరుగులేస్తోంది. సో 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా పనిచేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి వారికి న్యాయం చేయాలి, వారికి గౌరవం ఇవ్వాలనేటువంటి బుద్ధి కానీ సంస్కారం కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప హృదయంతో రాజకీయాలకు అతీతంగా ఇతర పార్టీలకు చెందిన వారైనా, ఇతర ఆలోచన సరళికి చెందిన వారైనా సరే దేశ అభివృద్ధికి కృషి చేసిన వారందరికీ గౌరవాన్ని ఇవ్వటం జరిగింది. అలాగే అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం దాదాపుగా మొదటి దశ పూర్తయి అక్కడ బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి కూడా పార్లమెంట్లో ఒక చర్చ చేయటం జరిగింది. అన్ని పార్టీల వారు, కొన్ని పార్టీలు అయోధ్యకు బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు వెళ్లకుండా రాజకీయం చేయాలని చూసినా, మరి ఆ దేవుడి సంకల్పమేమో పార్లమెంట్లో కూర్చొని ఆ చర్చలో భాగస్వాములైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక పివి నరసింహారావు గారికి అవార్డు, భారతరత్న గురించి రాజ్యసభలో నేనున్న సభలో ప్రస్తావించినప్పుడు మేమందరం సభ్యులం చాలా ఆనందంగా మరి డెస్కులు చప్పట్లు కొడుతూ వాటిని స్వాగతిస్తే, కాంగ్రెస్ ఎంపీలు మాత్రం అదేదో దిక్కుతోచినట్టుగా, ఏదో పిడుగుపడ్డట్టుగా వారు ఎందుకో ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు. చాలా బాధాకరం. వారి పార్టీకి చెందినటువంటి నాయకుడు పుట్టిన దగ్గర నుంచి రాజకీయాల్లో ఆయన మరి మరణం వరకు కూడా ఆ పార్టీలో ఉన్నారు, అయినా కూడా వారికి మనసు రాలేదు. అలాగే మొన్న ఇంటరిం బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి ద్వారా, ఇది సాధారణంగా ఎన్నికల సమయంలో ఇచ్చేటువంటి బడ్జెట్కి
పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం ఏదొస్తుందో, కొత్త బడ్జెట్ ఏమొస్తుందో అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేశమంతా కూడా మళ్ళీ మోదీ, మరొక్కసారి మోదీ సర్కార్, ఇది దేశమంతా వినిపించేటువంటి మరి స్లోగన్. ఈ రోజున ప్రజల్లో నుంచి వచ్చినటువంటి స్లోగన్ మరొక్కసారి మోదీ సర్కార్. అండ్ పార్లమెంట్లో మా ప్రతిపక్ష నాయకులు కూడా అంట మొదలెట్టారు, ఈసారి 400 సీట్లు వస్తాయని మీరే చెప్తున్నారు, వస్తాయేమో అని చెప్పి కూడా వాళ్లే స్వయంగా ఒప్పుకునేటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తామంతా రుణపడి ఉంటామని నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తొండమల్ల పుల్లారావు అన్నారు. ఈ మేరకు వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయనకు నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తగిన ప్రాధాన్యత కల్పించారని అన్నారు. తమకు సంఘంలో రక్షణ కల్పించే విధంగా జీవో నెంబర్ 50ను ప్రవేశపెట్టడంతో పాటుగా చేదోడు కింద ఆర్థిక సహాయం అందజేస్తూ విద్యుత్ వినియోగంలో రాయితీ కల్పించారని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 11 దేవాలయాల్లో ఏర్పాటు చేసిన కమిటీలలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమిస్తూ ముఖ్యమంత్రి తమ ఔదార్యాన్ని ప్రదర్శించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ వెంపటాపు నూకరాజు, సభ్యుడు అతవా సుబ్బారావు, తుంపాల గణేష్, కోడూరు గణపతి, గులిమి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నికల్లో దగ్గర పడ్డాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణుల పట్ల, నాయి బ్రాహ్మణుల అభివృద్ధి పట్ల, వారి యొక్క సంక్షేమం కోసం చరిత్రలో ఎక్కడ ఎప్పుడు వినని చూడనేటువంటి కార్యక్రమాలతో మా ఫెడరేషన్ని కార్పొరేషన్గా చేసి రాష్ట్రంలో ఉండేటువంటి నాయి బ్రాహ్మణులందరికీ కూడా వాళ్ళని అభివృద్ధి పరంలో నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జీవో నెంబర్ 110ని ఏర్పాటు చేసి 110 జీవోని ప్రతి ఒక్కరికి 20,000 రూపాయల జీతాన్ని ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నగరంలో మహారాణిపేటలో గల ఐబీపీ సెంచరీ క్లబ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని క్లబ్ మాజీ సభ్యుడు కె శివాజీ ఆరోపించారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్లబ్ 1934లో బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో స్థాపించిందన్నారు. క్లబ్ 1936లో రిజిస్ట్రేషన్ చేశారని గుర్తు చేశారు. క్లబ్లో నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం విక్రయిస్తున్నారని తెలిపారు. క్లబ్ సభ్యుడు ఒకరు కొద్ది నెలల క్రితం సీతమ్మదారులో అక్రమంగా డిఫెన్స్ మద్యం నిల్వ చేసి పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. క్లబ్లో 1200 వరకు సభ్యులు ఉన్నారన్నారు. గతంలో ఇక్కడ పేకాట, టెన్నిస్ పార్కుల్లో పార్కింగ్ వద్దు అన్నందుకు తనను అక్రమంగా 2019లో సస్పెండ్ చేశారన్నారు. తనతో తిరుగుతున్నారు అన్న నెపంతో తన స్నేహితుడు పి వెంకటరమణను కూడా అన్యాయంగా సస్పెండ్ చేశారని విచారం వ్యక్తం చేశారు. క్లబ్ సభ్యులకు కార్మిక శాఖ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. మరో సభ్యుడు పి వెంకటరమణ మాట్లాడుతూ ప్రస్తుత కార్యవర్గం పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. క్లబ్ అక్రమాల మీద ఎవరైనా ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. అసలు గవర్నమెంట్లో జరగకూడని అన్నీ జరుగుతున్నాయి. అది డిపార్ట్మెంట్లో చాలామందికి తెలుసని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు వస్తున్నాయి, 2-3 సార్లు రైడ్ అయింది, అప్పుడు ఆ 2 రోజులు ఆపుతారు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏమి ఇస్తారో తెలియదు, మొదలు పెడతారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందంటారు, హైకోర్టు ఆర్డర్ ఉందంటారు ప్యాకెట్కి. కానీ సుప్రీంకోర్టు ఆర్డరు, హైకోర్టు ఆర్డరు డబ్బులు లేకుండా ఆడడానికి ఉంది. మనీ ఇన్వాల్వ్ చేయకూడదు. కాయిన్స్లో తీసుకుంటారు డబ్బులు బ్యాంకర్ దగ్గర. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద క్లబ్ హ్యాస్ సెక్యూరిటీ కెమెరాస్. కానీ బ్యాంకర్ దగ్గర ఉండదు. బ్యాంకర్ రూమ్లో వీళ్ళు డబ్బులు పే చేసి కాయిన్స్ తీసుకొని తెచ్చి ఆడుకుంటారు. అసలు డబ్బులు ఇన్వాల్వ్ చేయకుండా ఆడాలి అంటే కాయిన్స్ కూడా పెట్టి ఆడకూడదు. కాయిన్ పెట్టి ఆడినా కూడా రికార్డ్ చేస్తే కాయిన్ ఎందుకు ఇచ్చుకుంటున్నట్టు? డబ్బులు లేనప్పుడు కాయిన్తో పనే ఉంది. ప్లాస్టిక్ కాయిన్స్ తెచ్చి పెట్టి ఆడతారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. అంత ఓపెన్గా అది అందరికీ తెలిసిందే. మేము నిన్న స్పందనలో కూడా కంప్లైంట్ ఇచ్చాము కమిషనర్ గారు, సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. డెఫినెట్గా ఆయన స్పందిస్తారని అనుకుంటున్నాం. ఈసారి అయినా లాస్ట్ టైం వాళ్ళు వచ్చారు, ఒకసారి వెరిఫై చేశారు. 2019లో మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇస్తే వాళ్ళు వచ్చారు ప్రెస్లో. అప్పుడు ప్రెస్లో వచ్చింది 2 డేస్లో మేము రెక్టిఫై చేస్తామని చెప్పి రాశారు. ఇవాళ వరకు రెక్టిఫై అవ్వలేదు. ఇవాళ వరకు లెక్కర్ అలాగే ఉంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్కి మేము ఒకసారి కంప్లైంట్ చేస్తే ఆయన ఏమో లేదు 2 రోజుల్లో రెక్టిఫై అయిపోద్ది కదా అన్నారు. నా కారు ఉంటుంది, నేను పోలీసు పట్టుకున్న తర్వాత నేను రేపు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయిస్తాను సార్, నేను రేపు వెళ్ళి ఇన్సూరెన్స్ కడతానంటే ఊరుకుంటారా?
క్లబ్కి ఎప్పుడు వస్తారు, 2 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారంటారు, వీళ్ళు ఊరుకుంటారు. 2 రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ చేయించడం శానిటీ ఉంటే ఈరోజు చేయించాలి, ఈరోజుకి ఉండాలి, ఏ రోజు గ్యాప్ రాకూడదు. 20 years గ్యాప్ వచ్చింది, తర్వాత రాంగ్ రిజిస్ట్రేషన్ చేయించారు, బ్యాక్ డేట్ వేసి 5 సంవత్సరాలు రాంగ్ రిజిస్ట్రేషన్ చేయించారు. బిల్డింగ్స్ ఏవి ప్రాపర్గా మున్సిపాలిటీలో పర్మిషన్స్ ఉండవు. భారతీయ జనతా పార్టీ గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయం ప్రారంభానికి ముస్తాబవుతుంది. మేడ బస్ స్టాప్ సమీపంలో సుమారు 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం సర్వాంగ సుందరంగా తయారవుతుంది. ఈ నెల 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు భాజపా ఎంపీ రాజ్యసభ జీవీఎల్ నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యాలయంలోకి అడుగు పెట్టగానే ఎదురుగా అయోధ్య రామ మందిరం కనిపించేలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. లోపల ఒకవైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలను తెలియజేస్తూ భారీ ఫ్లెక్సీని ఉంచారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఆయా కేంద్ర పథకాలను తెలుసుకోవడం, వాటిని సద్వినియోగం చేసుకునేలా నిరంతరం 10 మంది సిబ్బందిని ఏర్పాటు చేశామని నరసింహారావు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఇక్కడే లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు సమకూర్చుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కో కన్వీనర్ సోంబాబు, మండల అధ్యక్షుడు గూటూరు శంకర్రావు, రాజశేఖర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పార్టీ కార్యాలయం రేపు అంటే ఫిబ్రవరి 14వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకి గాజువాక పంతులు గారి మేడ బస్ స్టాప్ వద్ద నూతన కార్యాలయం ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు, మా జిల్లా అధ్యక్షుడు శ్రీ రవీంద్ర మేడపట్టి గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, జిఎస్ గారు స్టేట్ శ్రీ కాశీ విశ్వనాథ్ రాజు గారు, ఇలా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిమేర శ్రీనివాస్ గారు, ఇలా అందరూ కూడా వచ్చేస్తున్నారు. కాబట్టి మన గాజువాక ప్రాంతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ రావాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన కలిసి ఉంది కాబట్టి జనసేన నాయకులకు కూడా కోతాంతరావు గారికి, కార్పొరేట్ అభ్యర్థులకి అందరికీ కూడా ఆహ్వానం పలకడం జరిగింది మా పార్టీ పద్ధతి మేరకు. కాబట్టి మన గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ యొక్క నూతన కార్యాలయంలో పూజలో పాల్గొని కోరుకుంటున్నాం. రేపు ఇక్కడి నుంచి ఏదైతే పిఎం విశ్వకర్మ ఉందో మహిళలందరికీ కూడా కుటుంబ విషయంలో, అదేవిధంగా కొంతమంది చాకలి మంగలి చేతులతో చేసుకునేవారు, కళాకారులు అందరికీ కూడా ఇక్కడ అప్లికేషన్లు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాస్ కూడా అందజేయడం జరుగుతుంది. 5 లక్షల రూపాయల వరకు, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించే ఆయుష్మాన్ భారత్ కూడా ఇక్కడి నుంచి నమోదు చేసి అందజేయడం జరుగుతుంది. ఇది మెయిన్ రోడ్లో 3000 SFTలో ఉంది, చాలా పెద్ద కార్యాలయం. ఎందుకంటే మన ప్రాంతంలో చాలామంది కార్మిక సోదరులు ఉన్నారు, వారందరికీ కూడా ఈశ్వరన్ కార్డులు కూడా ఇక్కడి నుంచి అందజేయడం జరుగుతుంది. కేంద్రం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి ఇక్కడ 10 మంది స్టాఫ్ను పెట్టి మా గాజువాక నాయకులందరూ కూడా కోకన్వీనర్ సోమబాబు గారు, మండల అధ్యక్షులు గారు గూటూరు శంకర్రావు గారు అందరూ కూడా రేపు ఇక్కడ అందుబాటులో ఉండి ప్రజలందరికీ కూడా కేంద్ర పథకాలు తెలియజేసి వారందరికీ అందజేసే విధంగా మా వంతు కృషి చేస్తాం. మరి 2024లో గెలిపే ధ్యేయంగా మేమంతా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా గాజువాకలో 2024లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు నమ్మలేదని, అందుకే షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. విశాఖలో ఆడదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించిన చంద్రబాబుతో షర్మిల ఎలా కలుస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ను పంచెలు ఊడదీసి కొడతామన్న పవన్తో ఎందుకు కలిశారని మండిపడ్డారు. రేవంత్ అవినీతిపరుడు, టీడీపీ కోవర్ట్ అన్న షర్మిల ఆయన్ను ఎలా కలిశారని ప్రశ్నించారు. అలాంటి వారితో చేతులు కలిపిన షర్మిల వైఎస్ ఆత్మ క్షోభించేలా చేస్తున్నారని అన్నారు. వైఎస్ ఆశయాలకు షర్మిల తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. షర్మిలవి టైంపాస్ రాజకీయాలని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్పై విషం చిమ్ముతూ వైఎస్ఆర్సీపీ ఓట్లు విభజించాలన్నదే షర్మిల ఉద్దేశమని అన్నారు. వైఎస్ జగన్ను అధికారంలో నుంచి తప్పించి చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడమే వారి ప్లాన్ తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కానీ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కానీ లేదన్నారు. ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న మాటలే దానికి నిదర్శనం. అండ్ ఈరోజు మీరు చూస్తే షర్మిల గారికి
తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినావిడ ఈరోజు ఆ పార్టీని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. రెండోది, రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత కాలం వైఎస్ఆర్ గారిని అవినీతి పరుడని దోపిడీదారిని మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి బొకే ఇచ్చి కొడుకు ఎంగేజ్మెంట్కి పిలవాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాను. అలాగే వైఎస్ఆర్ పంచలూడ తీసుకొడతానన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మిలాఖత్ చేసుకొని ఆయన ఎందుకు పిలవాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారిని అయితే ఇదే షర్మిలమ్మ మాట్లాడింది, కాంగ్రెస్లో ఏముంది, ఒక దొంగ ఉన్నాడు రేవంత్ అనే దొంగ అనింది. మరి దొంగ అన్న వ్యక్తిని ముఖ్యమంత్రి అవడానికి అర్హత లేదు, రేవంత్ ముఖ్యమంత్రిని కానీకుండా నేను చూస్తానని శపథం చేసిన ఆవిడ ఈరోజు ఎందుకు వెంటనే రేవంత్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో అడగండి. తెలుగుదేశం పార్టీ కోవట్టన్న రేవంత్తో ఇన్ని మిలాఖతులు చేసి ఈరోజు జగన్ గారి మీద విషం చిమ్ముతుంటే షర్మిలమ్మని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇదంతా గూడుపుటాని జగనన్న మీద విషం చిమ్ముతూ జగనన్న ఓట్లని డివైడ్ చేసి జగనన్నని ఓడించి చంద్రబాబు నాయుడిని సీట్లో కూర్చోబెట్టాలన్న తపన తప్ప ఈ బ్యాచ్కి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ఈరోజు షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. ఇదే విధంగా తెలంగాణలో నియోజకవర్గానికి వెళ్ళటం, అక్కడున్న ఎమ్మెల్యేలను మంత్రులు తిట్టేసి రావటం గతంలో చేసింది. ఏమైంది? పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అని చెప్పుకుంటే తప్ప నీకు గుర్తింపు కూడా లేదు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఎలా ఉండాలి? రాజశేఖర్ రెడ్డి గారి లాగా మనసు ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా పౌరుషం ఉండాలి, రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. అవన్నీ ఈరోజు జగనన్నకు మాత్రమే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకి ఈరోజు ప్రతిపక్షాలన్నిటితో కూడా పోరాడి వాటన్నిటిని కూడా ప్రజలకు అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించారో ఆ ప్రతిపక్షాలతో చేతులు కలిపి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించే విధంగా చేసే ఆవిడ షర్మిల గారు. కాబట్టి ఆవిడ నేను వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకుంటే పైనున్న వైఎస్ఆర్ గారి మనసు క్షోభిస్తుందన్న విషయం ఆవిడ తెలుసుకోవాలి. విశాఖ నగర పరిధిలోని జరుగుతున్న భూ కుంభకోణాలపై కలెక్టర్ మల్లికార్జున ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుంభకోణాలకు సంబంధించి ఆధారాలను సమర్పించినా కలెక్టర్ కనీసం స్పందించలేదన్నారు. భూ కుంభకోణాల్లో వైసీపీ నాయకులు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డిలతో కలెక్టర్ చేతులు కలపారని అనుమానించాల్సి వస్తుందని అన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని, తప్పు చేసిన అధికారులపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడిన వారిలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా 3 సంవత్సరాల ఉన్న అధికారులను ఎవరిని కూడా మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ దగ్గర నుంచి కింద తహసీల్దార్ వరకు బదిలీ చేయడం ఒక పెద్ద ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారంగా కొంత పోలీస్ అధికారులను ఏమో ట్రాన్స్ఫర్ చేశారు, కొంత తహసీల్దార్ ట్రాన్స్ఫర్ చేశారు, మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది ఐఏఎస్ ట్రాన్స్ఫర్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ గారు వచ్చి 3 మాసాలకు 2 మాసాలకు తక్కువ 3 సంవత్సరాలు అంటే ఆ మాత్రం గ్రేస్ ఉన్న అధికారులు బదిలీ చేస్తారు, లేకపోతే అధికారే బదిలీ చేయించుకుంటాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంటే ఎన్నికల కమిషను 2-3 నెలల తేడా కోసం కాదు. ఈ అధికారి ఎక్కువ కాలం ఉంటాడు, వీళ్ళతో కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొంత లాలూచులు ఉంటాయి, ఎన్నికల్లో ఇది సక్రమంగా నిర్వహించలేదని చెప్పి బదిలీ చేసే అవకాశం వస్తే విశాఖ జిల్లా కలెక్టర్ గారిని మాత్రం బదిలీ చేయలేదు. ఏమనంటే 3 మాసాలు ఇంకా ఉంది అని. ఓకే, ఉంది, అధికారపరంగా మీకు అది అవకాశం ఉంది. కానీ ఈ కలెక్టర్ మీద, విశాఖ జిల్లా కలెక్టర్ గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. మా వెలగపూడి గారు చెప్తారు, గన్నబాబు గారు చెప్తారు, కొన్ని విష్ణుకుమార్ గారు చెప్తారు.
మీరు చూశారు, ఈ ఎవరైతే బాధ్యులో కొంతమంది ఎన్నికల కమిషను యాక్షన్ తీసుకుంది, గిరీష్ సింగ్ గారిని కానీ ఇతర అధికారులు కానీ. మరి ఇక్కడ ఓటర్ల ఆరోపణలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని స్పెసిఫిక్ కేసెస్ చూపిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణ బాబు గారు, గన్నబాబు గారు, మాజీ శాసనసభ్యులు విష్ణుకుమార్ గారు చూపిస్తున్నా చదివి వెలగబడి చెప్తారు. అదొక కారణం. విత్ ఎవిడెన్సెస్, విత్ డాక్యుమెంట్స్ అనేక వందల సార్లు మేము ముగ్గురు ప్రెస్ మీట్ కూడా పెడతాం జరిగింది. వైఎస్ఆర్ పార్టీకి మన జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు తొత్తు అనేదానికి ఈ ల్యాండ్సే నిదర్శనం. నిజంగా ఆయనకి ధైర్యం ఉంటే రమ్మనండి, లేకపోతే ఆయన కలెక్టర్ కాబట్టి ఆఫీసుకు పిలిస్తే మేము డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకెళ్తాం. నేను, బండారు గారు, పల్లాసీను గారు మేమందరం రెడీగా ఉన్నాం. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, జిరాక్స్లు అన్నీ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పినట్లు జీవోలు ఉన్నాయి, రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీలు ఉన్నాయి, మ్యాపులు ఉన్నాయి. మీరు చేయలేకే, మీరు చేసిన తప్పిదాలకే హైకోర్టులో మొట్టికాయలు. రామానాయుడు స్టూడియో మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళవలసింది. అన్నగారు మొదవాక భూములకి హైకోర్టు దాకా వెళ్ళవలసి వచ్చింది. మీ దగ్గర మీరు పిలవండి, మేము వస్తాం. ముగ్గురు డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మొత్తం విశాఖపట్నంలో ఏం జరిగినాయి అన్నీ ఉన్నాయి మా దగ్గర, రండి. అది కాకుండా మళ్ళీ ఓటర్ లిస్టులు అవకతవకలు ఇదొక కుంభకోణాలు. ఇందాక నిజాయితీ గల జేసీ గారుని ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన మా ఈస్ట్ నియోజకవర్గానికి ఆర్ఓ కూడా. ఆయన ప్రభుత్వం చెప్పిన, కలెక్టర్ గారు చెప్పిన పనులు, అవినీతి పనులు ఆయన చేయడు. అందుకని చెప్పి మాకు ఇప్పుడు ఎన్నికల అధికారి, నాకు ఆర్ఓ. ఈ రెండు విధానాలు చేసి ఆయన పాపం నిజాయితీ గల ఆఫీసర్ గారిని ఏడీసీ కింద తీసుకెళ్ళి వేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రజల అభిష్టం మేరకే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 45వ వార్డు పరిధి చిట్టిబాబు కాలనీ, సోనియా గాంధీ నగర్, రామచంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో 1,02,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించి వార్డు కార్పొరేటర్ కంపా హనోక్తో కలిసి కేకే రాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 45వ వార్డులో 45వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ కంపా హనోక్ గారి ఆధ్వర్యంలో సుమారు 1,02,00,000 రూపాయలు సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి, డ్రైన్స్ సంబంధించి, రోడ్స్ సంబంధించి, కమ్యూనిటీ హాల్స్ సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే కాదు, గడిచిన 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విధంగా జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుని జీవీఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల దగ్గర నుంచి సమస్యలపై వినతులు, విజ్ఞప్తులు కూడా స్వీకరించి ప్రజా అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చి మౌలిక వసతులు ఏ విధంగా అయితే సంక్షేమ విషయంలో అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించాము. ఉత్తర బీజేపీతో పొత్తు ఉన్న ఏ పార్టీలకు ఓట్లు వేయొద్దని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చెరసాని శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో కొన్ని పార్టీలు ఎత్తులు జిత్తులు ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీలు అమలు ఎలా చేయాలి, ఆత్మగౌరవాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎవరికి ఓటు వేయాలి అనే అంశంపై డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కళ్ళబొల్లి కబుర్లతో మళ్ళీ మన ముందుకు రాజకీయాలు నాయకులు వస్తున్నారని, అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రత్యేక హోదా అనేది భావితరాల సమస్య అని, కానీ మన నాయకులు ఢిల్లీలో కనీస ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. ఉత్తర బీజేపీ చేస్తున్న కుట్రలో పడవద్దని, ప్రత్యేక హోదా కోసం బీజేపీతో పోరాడాలని పిలుపునిచ్చారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ, ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు జి అప్పలనాయుడు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సిరా రమేష్, సహాయ కార్యదర్శి కనిశెట్టి సూరిబాబు తదితరులు మాట్లాడిన వారిలో ఉన్నారు. 8వ తారీఖున జంతర్ మంతర్లో వందలాది మంది ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇంత మొక్క రాలేదండి. బాధతో చెప్తున్నాను. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వందలాది మంది ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఢిల్లీ వెళ్ళి ఆ చలి గాలులు, ఆ రోజు గాలులు కూడా ఉన్నాయి, కూర్చుంటే కనీసం నేను రిక్వెస్ట్ చేసేది ఒక ప్రాంత అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వారికి దయచేసి అది ఇవ్వాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను. కమింగ్ బ్యాక్ టు హోదా విభజన హామీల విషయంలో
మరి కాంగ్రెస్ పార్టీ అందరూ మేము ఆమోదించుకు అన్ని మాట్లాడుకున్న తర్వాతే 7, 8, 9 తారీఖుల్లో ఉద్యమాలన్నీ పెట్టిన తర్వాత అకస్మాత్తుగా కొత్తగా వచ్చిన గౌరవ అధ్యక్షురాలు ప్రీపోన్ చేసుకున్నారు. వాళ్ళ విషయం అక్కడ ఆస్తి తగాదాలు కాదండి, అది ఉంటే వ్యక్తిగత తగాదాలను ఢిల్లీలో చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన మాట మేము చూసాం. ఆయన ఢిల్లీలో మంత్రం సభలో పాల్గొన్నాం. భారత్ జోడో యాత్రకి వెళ్ళిన ఆయన కళ్ళలో నిజాయితీ కనబడింది. వాళ్ళ తల్లి గారి ఆధ్వర్యంలో విభజన జరిగినప్పుడు విభజన జరిగిపోయింది, కానీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది అనేది ఆయన కళ్ళల్లో నాకు కనబడింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్లాంట్ లెవెల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్రిపరేషన్ ని నిర్ధారించడంలో భాగంగా ఆంధ్ర ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వి సురేష్ పి చిన్నారావులు మార్గదర్శకత్వంలో నిర్వహించింది. ప్లాంట్లోని గ్యాస్ రికవరీ ప్లాంట్ 2 ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క స్ట్రీమ్ 2లోని విధి నిర్వహణలో ఉండగా ఫ్యాబ్రిక్ కాంపోనెంటర్స్ నుండి ఎల్డీ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఎలా అప్రమత్తం అవుతున్నది అని మాక్ డ్రిల్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. మాక్ డ్రిల్ సమయంలో ఫిక్స్డ్ మరియు మొబైల్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్లు, వాటర్ కర్టన్ సిస్టమ్స్, ఫస్ట్ ఎయిడ్ మరియు రెస్క్యూ పరికరాలు మొదలైనవి ఏ విధంగా సమర్థవంతంగా ప్రమాద సమయంలో ఏ విధంగా కాపాడుతున్నది అని దీని ద్వారా తెలియజేశారు. RINL ఫ్యాక్టరీ మేనేజర్ ప్రవీణ్ కుమార్ విశాఖ ఉక్కు కర్మాగారంలోని వివిధ విభాగాల యొక్క ఇతర సీనియర్ అధికారులతో కలిసి మాక్ డ్రిల్లో సన్నివేశాలను వీక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీతో పొత్తు పెట్టుకునే పార్టీలను తిప్పికొట్టండి. బీజేపీ ప్రెస్ క్లబ్ లో విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ వెల్లడి. అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా జగనన్న పరిపాలన సాగిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తర సమన్వయకర్త కేకే రాజు వెల్లడి. పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు నమ్మలేదు, అందుకే షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్ ఇచ్చి చదివిస్తున్నారని మంత్రి ఆర్కే రోజా విమర్శ. సెంచరీ క్లబ్ ను పేకాట క్లబ్ గా మార్చేశారు. అక్రమాలను ప్రశ్నించారని మంత్రి అమర్నాథ్ కు ఉచిత సభ్యత్వం ఇచ్చారంటూ క్లబ్ సభ్యుడు ఆవేదన. ఇవి ఇప్పటి వరకు నా వీడిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.